యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు, రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. అంచేత శాస్త్రం ఎంతవరకు జరిగిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రథమంగా మనము మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి రవి అంటే సూర్యభగవానుడు మొట్టమొదట అంటే మేషరాశి వెనక రాశి అయినటువంటి మీనరాశిలో ఆయన యొక్క ప్రయాణం ప్రారంభమైంది. కాబట్టి అక్కడి నుంచి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన అక్కడ మీనంలో 14వ తారీఖు వరకు, అంటే ఏప్రిల్లోనే 14వ తారీఖు వరకు అక్కడ ఉంటారు. తదుపరి సంక్రమణం చెంది మేషరాశిలోకి వస్తారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రవి వ్యయస్థానంలో 14 రోజులున్న ఇక్కడ మేషరాశిలో మిగతా నెలంతా ఉన్నా కూడా ఏమీ కూడా మనకి అంటే ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి మంచి శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు అయిపోవటము, ధనం నష్టం జరగటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే లగ్నంలో ఉన్నప్పుడు దుష్ట ఆలోచనలు, దుష్టమైనటువంటి వాటి వైపు ప్రవర్తన వైపు ఆకర్షితులు అవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ రాశి వారికి రవి అనుకూలత లేదు. ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఇక్కడ మీకు జన్మల్లో ఉన్నారు. జన్మల్లో శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్ర భగవానుడు ఒకడే. ఆ 19 రోజులు కూడా మనసు అంతా ఉల్లాసంగా ఉంటుంది. శరీరానికి ఏ విధమైన రోగాలు అవి రాకుండా కాపాడుతూ ఉంటాడు. మంచి ఆలోచనలు ఇవన్నీ వచ్చేటటువంటి మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా ఆయన కలగజేస్తాడు. మనిషి ఎప్పుడు కూడా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం ఉన్నవాడు చాలా ట్రిమ్ముగా ఉంటూ ఉంటాడు.
అలాగే ఊరికే గడ్డం మాసిపోయి చిరిగిపోయిన బట్టలు వేసుకునేవన్నీ ఉండరండి. అలాగే ఎప్పుడు ఎవర్ గ్రీన్లా ఉంటూ ఉంటారు. ఈ శుక్రుడు యొక్క స్వభావం లలిత కళంటికి ఆయనే కారకుడు, మంచి కళాకారుడు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఆ 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు శుక్రుడు మళ్ళీ ద్వితీయ స్థానమైనటువంటి వృషభంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆ 2 జాగాలలోనూ అంటే మేషంలోను వృషభంలోనూ కూడా ఆయన శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఈ ద్వితీయంలో అంటే 2వ స్థానం వృషభంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు, మాటల్లో ఒక ఆహ్లాదకరం ఉంటుంది. మనం మాట్లాడుతుంటే ఎదుటివారు వినాలనిపించేటట్టుగా ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి కొంతవరకు ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశం శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు ఈ మేషరాశి వారికి. ఇక తదుపరి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురు గోచార రీత్యా ఏ రాశిలో ఉన్నా ఏ రాశి వారికైనా సరే తృతీయ స్థానంలో ఉన్నట్టయితే ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు. తద్వారా ఏం జరుగుతుంది అన్నట్టయితే ఎవరి యొక్క సహాయ సహకారాలు, ఒక ధనం అప్పడిగామండి, అరే లేవు బ్రదర్, రేపు ఎప్పుడో ఇస్తాలే, వచ్చే నెలలో ఇస్తాలే అంటాడే కానీ ఇవ్వడు. అలాగే మాట సహాయం ఏదో అడిగాం, అక్కడికి వచ్చి నువ్వు చెప్తే పని అయిపోతుందంటే ఇదిగో నువ్వు నన్ను వస్తున్నానంటాడు, రాడు. దాని మనసా వాచ కర్మణ లేదో ఏ కొంచెం సాయం చేయ బ్రదర్ ఏదో అన్నావు దేనికి ముందుకు రారండి. మీతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నవారైనా, మీ ఎంత కావలసిన వాళ్ళైనా కూడా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. మీకు సహాయ సహకారాలు అందించరు. ఒంటరివాడిగానే పోరాటం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గురువు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. కేతుగ్రహ సంచారం పంచమ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క సంతానానికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, శ్రద్ధ పెరగటము, తద్వారా ఆటల్లో గాయాలు అవటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. చెడు స్నేహాలు పట్టే అలవాటు కూడా అవకాశం కూడా లేకపోలేదు కేతు పంచమ స్థానంలో ఉండటం వలన. ఇకపోతే ఏకాదశ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఏంటి? రాహు పూర్తి నెలంతా ఉంటాడు. ఏకాదశ స్థానాన్ని లాభస్థానం అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీకు ధనానికి లోటు రావడదు. ఏ వ్యవహారం మొదలుపెట్టినా సరే పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఆ విధంగా రాహు మీకు సహకరిస్తూ ఉన్నాడు. అదే ఏకాదశ స్థానమైనటువంటి కుంభంలో బుధుడు కూడా 9వ తారీఖు వరకు ఉంటారు. ఆయన కూడా ఆ 9వ తారీఖు వరకు పూర్తి సహాయ సహకారాన్ని రాహు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడని మనం చెప్పుకున్నామో అవే ఫలితాలు మీకు ధనానికి లోటు లేకుండా ఇట్లాంటివన్నీ కూడా బుధుడు కూడా 9 రోజుల పాటు చేస్తున్నాడు. అక్కడే కుజుడు కూడా 2 రోజుల పాటు ఉన్నారు. ఈ కుజుడు 2 రోజులు కూడా సేమ్ ఇవే ఫలితాలు ఇవ్వబోతున్నారు ఏకాదశి స్థానంలో ఉండి. ఈ తదుపరి ఈ బుధుడు ఏమవుతుంది, 9 రోజుల తర్వాత ఆయన అంటే ఇక్కడి నుంచి కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. అన్నట్టయితే ఇక్కడ మీకేమవుతున్నది, ద్వితీయ స్థానం అంటే ఇక్కడ వ్యయ స్థానం అవుతుంది అనమాట మేషరాశి వారికి. ఆ మేషరాశి వారికి వ్యయ స్థానం అవటం వల్ల బుధుడు వ్యయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఈయన 9 రోజులు మాత్రమే మీకు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వ్యయంలో పడ్డాడు కాబట్టి అక్కడ ధన నష్టం, ధన వ్యయము, కొంతమందికి శత్రు భయము, కొంతమందికి కారాగార శిక్షలు పడేపెట్టిన అవకాశం కూడా ఉంటుంది. ఏవో తప్పుడు పనులు చేస్తూ ఉంటారు చూడండి, అటువంటి వారికి ఆ విధంగా ఉంటుంది. ఇక కుజుని తీసుకున్నట్టయితే ఈయన 2 రోజులు తీస్తే మిగతా నెలంతా కూడా 12వ స్థానంలోనే అంటారు. ఈ 12వ స్థానం అనేటువంటి ఒక దుష్ట స్థానం. అక్కడ మన గోచార రీత్యా ఏ గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చెడునే చేస్తాయి. ఇక్కడ కుజుడు కూడా నెలంతా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ధన వ్యయము, ధన నష్టము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ 4 గ్రహాలు ఉన్నాయండి ఇక్కడ మీకు ఈ మేషరాశి వారికి వ్యయ స్థానంలో. శని భగవానుడు మొత్తం నెలంతా ఉన్నాడు. అలాగే అంచేత దీన్ని ఏలినాటి శని అని కూడా అంటూ ఉంటారు. ఏలినాటి శని అంటే మీకు అందరికీ అంటే మీకు ఒక 30 దాటిన వాళ్ళందరికీ కూడా అనుభవంలో వచ్చే ఉంటుంది. వాళ్ళు ఆ సమయంలో అనేక ఇబ్బందులు సుమారుగా 7.5 సంవత్సరాల పాటు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి అనుభవంలో ఉంటుంది. దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాబట్టి ఇక్కడ శని కూడా మీకు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ
ఎవరికి? మేషరాశి వారికి. కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా వీరికి రవి పాక్షికంగా రవి పూర్తిగా ప్రతికూలుడండి, శని పూర్తిగా ప్రతికూలుడండి, కుజుడు పూర్తిగా ప్రతికూలుడు, బుధుడు కూడా నెలంతా కూడా అంటే ఒక 21 రోజుల పాటు ఆయన కూడా మనకి 21 రోజు 22 రోజుల పాటు ఆయన కూడా ప్రతికూలమైన కార్యం ఉన్నాడు. ఇక్కడ మీకు అనుకూలుడు ఎవరయ్యా అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. అలాగే ఇక 4వ ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి రాహు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు రాహు బుధుడు ఒక 9 రోజులు, ఇంతే. అంటే 2 గ్రహాలు సుమారుగా మీకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా వాటికి మీరు ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నటువంటి గత 3 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము. అలా మీరు ఆ నవగ్రహ మంత్రాలు చెప్పండి, ఇంకా మీకు జపించుకోండి. లేదు ఇంకా చాలా ఉన్నాయి, ఏవి చెప్పినా కూడా నేను ఇవి చెప్పడానికి కారణం ఏంటంటే ఇవి ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించినటువంటివి. ఇవి మంత్రం కూడా చాలా చిన్నగా ఉంటూ ఉంటాయి, శ్లోకాలే కదా, మంత్రం కాదు. మంత్రం అయితే దానికి ఉదాత్త అనుదాత్త స్వరితాలు లాంటివన్నీ ఉంటాయి. శ్లోకం కాబట్టి మీకు దీనికి ఆ విధమైనటువంటి వేద పరిజ్ఞానం అవసరం ఉండదు దీనికి. కాబట్టి ప్రతి వాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆచరించండి, సర్వశుభాలు పొందండి. శుభభూయాత్. ఎంత వచ్చింది నాయన?